నా చేతులతో నేనే స్వయంగా వండి వడ్డిస్తే తిన్నవాళ్లకి ఇటువంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారండి. నన్ను క్షమించండి. అంత మాట అనకండమ్మా. డాక్టర్స్ అంటున్నారు మేము తిన్న ఫుడ్ వల్లే ఇలా జరిగిందని. కానీ నిజానికి మీ ఇంటి దగ్గర తిన్న భోజనం అమృతంలా ఉందమ్మా. అవునమ్మా, మా ఇళ్లలో కూడా ఇంతవరకు మేమింత రుచికరమైన భోజనం తినలేదమ్మా. కానీ ఇలా ఎలా జరిగిందో మాకు అర్థం కావట్లేదమ్మా. నిజంగా వాళ్ళు అంటున్నట్టు ఫుడ్లో టేస్ట్ కోసం కెమికల్స్ కలుపుంటే ఆ టేస్ట్ అంత న్యాచురల్గా ఉండదు. నోట్లో పెట్టుకోగానే ఏదో తేడా కనిపిస్తుంది. కానీ అలా ఏం లేదమ్మా, అచ్చం అమ్మ చేతి వంటలాగా అనిపించింది. మా అన్నపూర్ణ క్యాటరింగ్స్లో ఫుడ్ రుచిగా ఉండాలంటే నాణ్యమైన సరుకులే కావాలని చూస్తూ ఉంటాం. కానీ కెమికల్స్ కలపడం మాకు అలవాటు లేదండి. మేము ఎప్పుడూ అలాంటివి చేయం కూడా. మరి మినిస్టర్ గారి నుంచి మా ఇంటికొచ్చే దారిలో ఎక్కడైనా ఏమైనా తిన్నారా? ఏమీ తినలేదమ్మా. డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి లంచ్ చేశాం. ఎందుకలా అడిగావమ్మా? అంటే బహుశా భోజనం తినే ముందు దారిలో ఏదైనా తినుంటే అక్కడ అలాంటి ఫ్లేవర్స్ ఏమైనా కలిపి ఉంటారేమోనని. ఎవరూ ఏమీ తినలేదమ్మా. సరేనండి, భగవంతుడి దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదు. అదే చాలు. వస్తానండి. బాలు, పద. అమ్మా, ఒక్క నిమిషం. బయటైతే మేము ఎవరూ ఏమీ తినలేదు, కానీ ఒక చోట మాత్రం బాదం మిల్క్ తాగాము. బాదం మిల్కా? అవును బాబు, లంచ్ చేయడానికి వస్తూ ఉంటే మా డ్రైవర్ మమ్మల్ని ఆపి అక్కడ బాదం మిల్క్ చాలా బాగుంటుందని చెప్పి చాలా ఫోర్స్ చేశాడు. వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ అక్కడ ఫుడ్ ఏమైనా లేట్ అవుతుందేమోనని ఎందుకైనా మంచిది కొంచెం తాగి వెళ్తే బాగుంటుంది, రిటర్న్లో కుదరదు కదా అని బలవంతంగా తీసుకెళ్లాడమ్మా.